నిబంధనలకు వ్యతిరేకంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని జగన్మోహన్ రెడ్డి దేవస్థానాన్ని మార్చారు. వీటన్నిటి మీద కోర్టుకు వెళ్ళాము కూడా చేశారు. రైట్. సో పవన్ కళ్యాణ్ ఏమన్నారో ఒకసారి చూస్తూ తర్వాత పిఠాపురంలో అప్పుడే అంటే మెజారిటీ ఎంత అనేదే నెంబర్ మొదటి నుంచి కూడా దానికి సంబంధించిన సంబరాలు కూడా మొదలు పెట్టేస్తున్న పరిస్థితి. ఈ డీటెయిల్స్ అన్ని అందించడానికి నా కలీగ్ సతీష్ రెడీగా ఉన్నారు. సతీష్, ఓవర్ టు యూ. సైడ్గా వెళుతోంది. అటు దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి దూసుకుపోతుంటే ఇటు ఏపీలో ప్రధానంగా ఎన్డీఏ కూటమి పూర్తి స్థాయిలో దూసుకుపోతోంది. ఒక్కసారి మనం పిఠాపురం వెళ్దాం. ఎందుకంటే ముందు నుంచి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ పూర్తి స్థాయిలో ఆయన ముందు నుంచి ఒకటే స్టాండ్ మీద ఉన్నారు. అదే స్టాండ్ పైన మొత్తం కూటమిని కలిపారు. సో అప్పటి నుంచి వైసీపీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఎంత టార్గెట్ చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుత పరిస్థితి ఏంటో పిఠాపురంలో కనుక్కుందాం. అంతకంటే ముందుగా పవన్ కళ్యాణ్ అసలు ఏమన్నారో, పవన్ గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. జగన్ సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటది. వ్యూహాలు వేస్తాం, పొత్తులు పెట్టుకుంటాం, నీ కోటలు బద్దల కొడతాం. జగన్ సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటది. వ్యూహాలు వేస్తాం, పొత్తులు పెట్టుకుంటాం, నీ కోటలు బద్దల కొడతాం. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. ఎస్, వైసీపీ కోటలు బద్దలు కొడతాం, సామాన్యుడి రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందో చూపిస్తామని చెప్పారు. అట్ ద సేమ్ టైం ప్రముఖంగా ఇంకొక మాట మాత్రం ప్రస్తావించుకుంటూ వచ్చారు. ఎప్పుడైనా సరే నాకు వ్యక్తుల మీద ఎవరి మీద కూడా నాకు వ్యతిరేకత లేదు, కేవలం ప్రభుత్వ విధానాల మీద అంటే చెప్పుకుంటూ వచ్చారు. సో జనసేన మొత్తం 21 స్థానాల్లో పోటీ చేస్తే దాంతో కూడా పోటీ పడలేకపోతోంది వైసీపీ. జనసేన 2 స్థానాల్లో పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తే అక్కడ 2 చోట్ల ఆధిక్యం కనిపిస్తోంది. అటు 21 చోట్లలో 18 చోట్ల ఆధిక్యంలో కనిపిస్తోంది. సో ప్రస్తుతం పిఠాపురం వెళ్దాం. పిఠాపురంలో ప్రస్తుతం పరిస్థితి వివరించేది మా కరెస్పాండెంట్ వర్మ జరుగుతున్నారు. సో వర్మ, ఎలా కనిపిస్తోంది మీకు అక్కడ? మొదటి నుంచి కూడా భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఎంత ఆధిక్యంలో ఉన్నారు? ఓవరాల్ గా జిల్లాకు సంబంధించి అలాగే పిఠాపురం సంబంధించి ఒకసారి నాకు పూర్తి డీటెయిల్స్ చెప్పండి. ఎస్ సతీష్, ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ 4 రౌండ్లు ముగిసేసరికి 20,000 మెజార్టీలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయితే ఉన్నారు. ముఖ్యంగా ఇంకా 14 రౌండ్లు ఉన్నాయి. మొత్తం 18 రౌండ్లో 4 రౌండ్లు కొనసాగాయి. మొదటి రౌండ్ 5,000 ఓట్ల మెజారిటీ, అటు తర్వాత 4,000, అటు తర్వాత 5,400, 4వ రౌండ్ 6,000. ఈ రకంగా ట్రెండ్
ప్రతి రౌండ్లోనూ కూడా ఆధిక్యం కనపరుస్తూ వచ్చారు. ప్రస్తుతం 20,000కి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మెజారిటీగా ఉంది. ఇదే ట్రెండ్ కొనసాగితే ఏదైతే 14 రౌండ్లకి కలిపి 70,000 పైబడి అయితే మెజారిటీ ఖచ్చితంగా వస్తుంది. ఇది తొలుత నుంచి కూడా చెప్తూ వచ్చాం మనం, ఖచ్చితంగా 70,000 దాటుతుంది, 1,00,000 వరకు ఉంటుంది. అక్కడ నియోజకవర్గ ప్రజలే ఖచ్చితంగా తొలుత నుంచి 1,00,000 అని చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అది నిజమే. గ్రౌండ్ లెవెల్లో కూడా ఆ విధంగానే ఓట్లు పోలే. ప్రస్తుతం ఈ ట్రెండ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా గ్లాసు ప్రభావంతోనే ఖచ్చితంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, పవన్ కళ్యాణ్ తొలుత నుంచి ధర్మానందే విజయం, ఏదైతే పొత్తుదే గెలుపు, కూటమికే పీఠం అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా ఒక మంచివాడు రాజకీయంలోకి వస్తే, ఒక సహనశీలుడు రాజకీయంలోకి వస్తే రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో మీకు చూపిస్తాను ఖచ్చితంగా కూడానే. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అంటూ కూడా చాలాసార్లు ఆయన చెప్తూ ప్రతి ప్రసంగంలోనే ఈసారి ఖచ్చితంగా వైసీపీని గద్దె దించుతామని ముందస్తుగానే ఆయన చెప్పిన ప్రకారం స్వచ్ఛమైన రాజకీయాలకి శ్రీకారం చుట్టి ఆయన రాజకీయ 10 సంవత్సరాల పోరాటం తర్వాత ఒక ఫలితాన్ని, ఒక అద్భుతమైన ఫలితాన్ని, రాష్ట్ర రాజకీయాల్ని చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పూర్తిగా కూడా విలక్షణమైన తీర్పు అయితే ఖచ్చితంగా వస్తుందని తొలుత నుంచి మనం చెప్తూనే వచ్చాం. దానిలో భాగంగానే ఈరోజు ఖచ్చితంగా ఇది గడిచిన ఎన్నికలన్నీ ఒక ఎత్తు అయితే ఈసారి రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలు పూర్తి స్థాయిలో అటు ఎంపీ సీట్లకు సంబంధించి కానీ అలాగే అసెంబ్లీ సీట్లకు సంబంధించి కానీ 175 సీట్లకి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పాయి, దానికి మించి అంచనాలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు కూటమికి 130, 140 వరకు చెప్పిన దాటే పరిస్థితి కూడా కనపడుతుంది. ముఖ్యంగా 2024లో 24 సీట్లు కూడా వైసీపీకి రావంటే ట్రెండ్ ప్రస్తుతం అలాగే కనపడుతూ ఉంది. అన్ని చోట్ల గ్లాసు ప్రభావం ఉంది. ఏదైతే 2014లో పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి వెళ్ళినప్పుడు ట్రెండ్ ఏదైతే అధికారంలోకి వచ్చిందో, ఇప్పుడు మళ్ళీ దానికి రెట్టింపు అయ్యి పూర్తి స్థాయిలో అన్ని సీట్లు గెలిచేందుకు ప్రస్తుతం అవకాశాలు కూడా ఆ విధంగానే కనపడుతున్నాయి. ఆ విధంగానే ఆధిక్యత కూడా కనపడుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి తంగిల్ ఉదయ్ శ్రీనివాస్ ఈ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినంత వరకు పూర్తిగా ఆయన పిఠాపురం, కాకినాడ పార్లమెంట్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం, అదే పార్లమెంట్కి సంబంధించి ప్రస్తుతం అభ్యర్థి తంగిల్ ఉదయ్ శ్రీనివాస్ ప్రస్తుతం 22,000 ఆధిక్యతతో ప్రస్తుతం మెజారిటీలో తన ప్రత్యర్థి చలమలశెట్టి సునీల్పై కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే నేను వ్యూహం పడినానో ఆ వ్యూహం పరిస్థితి నాకు వదిలేయండి, రాష్ట్ర రాజకీయాలు నేను చూస్తానన్నాను. ముఖ్యంగా ఆయన ఉభయ గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీని నేను గెలవనివ్వను అన్న ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశారో, ప్రతిసారి ఒక్క సీటు కూడా ఇక్కడ గెలిచే పరిస్థితి ఉండనివ్వను నేను అని చెప్తే ఆయన ప్రకటన బాహాటంగానే ఎలక్షన్కు ముందు, పోలింగ్కి ముందుగా ముందస్తు నుంచి ఆయన ప్రచారంలో 2 సంవత్సరాల నుంచి కూడా ముఖ్యంగా పిఠాపురం కేంద్రంగా ఆయన ప్రాతినిధ్యం వహించడం, అలాగే ఇప్పుడు కాకినాడ కేంద్రంగా ఆయన తొలుత నుంచి ఒక 3 రోజుల పాటు ఎలక్షన్ కోడ్కి ముందు 3 రోజుల పాటు ఇక్కడే టెస్ట్ వేసి ఏ విధంగా వ్యూహం చేయాలన్న దానిగా ఆ 3 రోజుల్లోనే పూర్తిగా కూడా జిల్లా వ్యాప్తంగానే అటు ఉమ్మడి జిల్లాకు సంబంధించి అలాగే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి పూర్తిగా ఒక ప్రణాళిక ప్రకారం ఆయన చేసినటువంటి వ్యూహం ఖచ్చితంగా ఫలించింది. ఇదే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన ప్రభావం అయితే కనపడింది. ముఖ్యంగా ఏదైతే ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి రాయలసీమలో కూడా ఆయన ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని నేను చేయలేనని ఆయన ఏదైతే ప్రకటన చేశారో ఆ ప్రకటనకు అందరూ కూడా పూర్తిగా కూడా ఆయన వ్యాఖ్యలు తీసుకున్నారు. ఇది రాజకీయ చైతన్యాన్ని అయితే సమాజంలో తీసుకురాగలేరు. రాజకీయ పరిణితిని అందరి మనసుల్లోనే పవన్ కళ్యాణ్ పిఠాపురం కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలను మార్చారు అంటే అది చరిత్రలో ఇటువంటి రాజకీయ నాయకుడు కనీ వెరిగిన రీతిలో ఉండడం అని తొలుత నుంచి కూడా చాలామంది చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అదే ఉంది. అసెంబ్లీలోకి నిన్ను అడుగు పెట్టడం అన్న వాళ్ళకి అసెంబ్లీ దద్దరిల్లిపోయేలా ఒక్క అడుగుతోనే మొత్తం అసెంబ్లీ అంతా తన ఆధీనంలోకి వచ్చేసే పరిస్థితులు ప్రస్తుతం ఆ విధంగానే ఉండబోతాయి. రేపు నుంచి ఒకవైపు ఇప్పటివరకు ప్రభుత్వాలన్నీ ఒకవైపు సంక్షేమం చేసినా అభివృద్ధి చేసినా ఏదో ఒకటి చేసుకోవడం తప్ప పూర్తిగా 2 సమపాలలో నడపాలనే ఆలోచన ఉన్నటువంటి ఒక దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి. అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా చేసుకుని ముందుకెళ్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, సమాజం కూడా పూర్తిగా కూడా పరిణితి చెందినటువంటి భవిష్యత్తులో తరాలు కూడా తయారవుతాయన్న ఒక ఆలోచన ఏదైతే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం మీరు అందుబాటులో ఉండండి. మొత్తానికి రాష్ట్రం అంతా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎక్కడ చూసినా పోస్టల్ బ్యాలెట్ ఓటు దగ్గర నుంచి రౌండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి చోట ఆధిక్యం అనేది పక్కాగా కనిపిస్తోంది. ఎన్డీఏ కూటమికి చాలా సింగిల్ వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం ఎగ్జిట్ పోల్స్ తర్వాత, ఎలక్షన్స్ తర్వాత అసలు వైసీపీ చాలా ధీమాగా చెప్పింది మేమే గెలుస్తాం, ఈ పెరిగిన ఓటింగ్ శాతం అంతా కూడా మహిళలంతా మా సంక్షేమాన్ని చూసి వేస్తారంటూ వారు పదే ధీమా వ్యక్తం చేశారు. అసలు వైసీపీ స్టేట్మెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. Last time, out of 175, 150, one itself is a tall number. This is high. We're going to beat that. We will surpass 151, we will surpass 50. జూన్ 9వ తేదీ నాడు
జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం. 9న ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖు విశాఖ నగరం నుంచి చేయాలని మేము అన్ని ఏర్పాట్లు చేసే కార్యక్రమం చేయటం జరుగుతుంది. Last time, out of 175, 150, one itself is a tall number. This is high. We're going to beat that. We will surpass 151, we will surpass 250. జూన్ 9వ తేదీ నాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం. 9న ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖు విశాఖ నగరం నుంచి చేయాలని మేము అన్ని ఏర్పాట్లు చేసే కార్యక్రమం చేయటం జరుగుతుంది. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. జగన్ సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటది. వ్యూహాలు వేస్తాం, పొత్తులు పెట్టుకుంటాం, నీ కోటలు బద్దల కొడతాం. సో మొత్తంగా ఏపీ వ్యాప్తంగా ఉన్న పరిస్థితి. సో ఓవరాల్గా అంటే దేశవ్యాప్త ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడు ఎన్డీఏ కూటమికి చాలా అనుకూలంగా ఇచ్చే 90% అలాగే ఇచ్చే, సో అదే కంటిన్యూ అవుతుంది. బట్ ఏపీకి వచ్చినప్పుడు కొంచెం మిక్స్డ్గా చెప్పారు. సో నెక్ టు నెక్ ఉంటుందా, అసలు ఏం జరిగే అవకాశం ఉంది, ఇలా రకరకాల చర్చలు సాగాయి. బట్ ఫైనల్గా ఒక సింగిల్ వేలు వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ నుంచి ఎప్పుడైతే ఎగ్జిట్ పోల్స్ తర్వాత మనకు పోస్ట్ బ్యాలెట్ స్టార్ట్ అయిందో, కౌంటింగ్ స్టార్ట్ అయ్యాక అప్పటి నుంచి ప్రతి రౌండ్లోనూ కూడా ఆధిక్యం చూపిస్తూ వస్తోంది. ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మొత్తం 175 స్థానాల్లో పోటీ చేసిన వైసీపీ కేవలం 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేనతో పోటీ పడలేకపోతుంది. అంటే ఇక్కడ ఒక పార్టీని హైలైట్ చేయడం అని కాదు, అన్ని స్థానాల్లో పోటీ చేసిన మంది అభ్యర్థులు కూడా మాజీ మంత్రులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా వెనుకంజలోనే ఉన్నారు. సో ఇప్పటికే వల్లభనేని వంశీ అలాగే కొడాలి నాని లాంటి వాళ్ళు కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు వెళ్ళిపోయిన దృశ్యాలు మనం చూస్తాం. సో ఓవరాల్ మొత్తం ఎక్కడ చూసినా ఇదే జోష్ కనిపిస్తోంది. మొత్తానికి ఎన్డీఏ కూటమి భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. అసలు ఎవరు విజేతలు, ఎవరు పరాజితులు, విజేతలకు అనుకూలించిన అంశాలు ఏంటి, పరాజితులకి దెబ్బ కొట్టిన అంశాలు ఏంటి, ఇదే అంశాలపై